హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము లిమిట్స్ అండ్ ట్రిగ్నామెంటరీ లిమిట్స్ ఆఫ్ ట్రిగ్నామెంట్రిక్ ఫంక్షన్స్ అంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ పాఠంలో 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్లో ఎలా చేసినామంటే కేటగిరీ వైజ్ అంటే ఫ్యాక్టరైజేషన్ చేసే క్వశ్చన్లు, తర్వాత రేషనలైజింగ్ చేసే క్వశ్చన్స్, స్టాండర్డ్ లిమిట్స్ వాడి చేసేటివి అలా చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ట్రిగ్నామెంట్రిక్ ఫంక్షన్స్ ఉండే లిమిట్స్ని ఎలా చేయాలా అనేది చూద్దాం. అందులో మొట్టమొదటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin AX by sin BX. ఇచ్చిన క్వశ్చన్ రాసేసుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin AX by sin BX. ఈ క్వశ్చన్ కనపడితేనే మనకు స్టాండర్డ్ లిమిట్స్ గుర్తు రావాలి. అదేమంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin KX by X ఈక్వల్ టు K. ఇక్కడ ఏమీ లేకపోతే sin X by X 1 అవుతుంది. 1 కాకుండా X కోఎఫిషియంట్ ఏదన్నా వస్తే 2 వస్తే 2 రాసుకోవాలా, 3 వస్తే 3 రాసుకోవాలా, K ఉంటే K రాసుకోవాలా, A ఉంటే A రాసుకోవాలా, B ఉంటే B రాసుకోవాలి. ఆ నాలెడ్జ్తో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. sin AX అని ఉంది. ఇంక కింద మనకి ఏముండాలా, X ఉండాలా. ఇక్కడ X ఉంది అంటే దీన్ని చిన్న చేంజ్ చేసుకుంటే మనం ఒకే స్టెప్లో ఆన్సర్ రాసేయచ్చు. లిమిట్ ఏం రాస్తానో చూడండి. sin AX బై ఏం రాసిన, నేను X రాసిన. ఇది నేనే ఎక్స్ట్రా రాసిన. దానికోసం మళ్ళీ నేను ఏం చేయాలి, పైన X రాసేసుకోవాలి. వాల్యూ చేంజ్ కాదు. కింద కూడా చూడండి, డినామినేటర్లో sin BX బై X దాని బదులుగా అక్కడ రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం X క్యాన్సిల్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 లిమిట్లుగా సపరేట్ రాసుకుందాం. లిమిట్ x టెన్స్ టు 0 sin AX బై X బై లిమిట్ x టెన్స్ టు 0 sin BX బై X. ఇప్పుడు ఈ స్టాండర్డ్ లిమిట్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ K ఉంటే K వచ్చినట్లే, ఇక్కడ A ఉంటే A వస్తుంది. దీని టోటల్ ఆన్సర్ A, దీని టోటల్ ఆన్సర్ B ఈక్వల్ టు A బై B. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే లిమిట్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. కంప్యూట్ లిమిట్ x టెన్స్ టు 0 sin AX బై X cos X. ఇది కూడా కనపడతానే మనకి ఏం స్టాండర్డ్ లిమిట్ గుర్తొస్తుంది. లిమిట్ x టెన్స్ టు 0 sin KX బై X ఈక్వల్ టు K. ఈ షేప్లోకి ఇది ఏమన్నా చేంజ్ చేసుకోగలమా? చేయొచ్చు. చూడండి, sin AX బై X ఇలా ఉంది, KX బై X K. అట్లా AX బై X అంటే A వస్తుంది. దీన్ని మనం చిన్న చేంజ్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin AX బై X ఇంటూ ఇక్కడ కాస్ ఉంది కదా, 1 బై కాస్, దాన్ని సైడ్కి రాసుకుంటాం అంతే. ఇప్పుడు దీన్ని మనం చిన్న చేంజ్ అంటే 2 లిమిట్లుగా రాసుకుందాం చాలు. సపరేట్ లిమిట్స్ రాద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin AX బై sin X బై X ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై కాస్ X. ఈ స్టాండర్డ్ లిమిట్ ప్రకారంగా ఇదేమవుతుంది, ఏ అవుతుంది. K ఉంటే K వచ్చినట్టే, ఏ ఉంటే ఏ వస్తుంది. ఏ ఇంటూ దీనికి లిమిట్ అప్లై చేసినామనుకోండి, కాస్ జీరో ఏమవుతుంది, 1 అవుతుంది. 1 బై 1 ఏమవుతుంది, 1. అంటే దీని ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఈ మోడల్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎవల్యూట్ లిమిట్ x టెన్స్ టు A tan x మైనస్ A బై x² మైనస్ A². ఈ క్వశ్చన్ ఏ మోడల్లో ఉంది మనం గుర్తు చేసుకోవాలంటే లిమిట్ x టెన్స్ టు A tan x బై X ఈక్వల్ టు 1. ఇది కూడా ఒక స్టాండర్డ్ లిమిట్. అంటే ఇక్కడ X ఉండాలా, ఇక్కడ X ఉండాలి, ఇక్కడ X ఉండాలి, అంటే సేమ్ ఉండాలన్నమాట. ఆ విధంగా దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, లిమిట్ x టెన్స్ టు A tan x మైనస్ A బై ఇది A² మైనస్ B² లాగుంది. దీన్ని మనం A మైనస్ B ఇంటూ A ప్లస్ B లాగా x² మైనస్ A²ని x మైనస్ A ఇంటూ x ప్లస్ Aగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే ఈ టర్మ్లో ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఒక నెంబర్ దీని కిందగా రాసి ఈ ఒక నెంబర్ని కొంచెం సైడ్కి రాసుకుందాం.
లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ట్యాన్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ 1/x ప్లస్ ఏ. ఇలా అయింది. ఇప్పుడు చూడండి ఈ షేప్లో ఉంది, కాకపోతే ఇక్కడ 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 సేమ్ ఉండాలా, ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ చూడండి ఏముంది చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0. ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఈ ఏ ఇక్కడ తెచ్చుకున్నాం అనుకోండి మైనస్ అవుతుంది, ఎక్స్ మైనస్ ఏ ఇక్కడ ఏం లేనప్పుడు 0 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనం మార్చేది అదే అనమాట. 2 లిమిట్లుగా రాస్తాం, దీనికి లిమిట్ రాస్తాం, దీనికి మార్చి రాస్తాం. చూడండి లిమిట్ ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 ట్యాన్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ 1/x ప్లస్ ఏ. అప్పుడు ఇదంతా ఏమైపోతుంది, ఈ స్టాండర్డ్ లిమిట్ ప్రకారంగా దాని వాల్యూ 1 అవుతుంది. ఇంటూ ఇక్కడ మనం ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఎక్స్ ప్లస్లో ఏ రాస్తాము, 1/a ప్లస్ ఏ 2a అవుతుంది, 1/2a. టోటల్గా దీని ఆన్సర్ 1/2a. ఈ మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 సైన్ ఎక్స్ మైనస్ 1/x² మైనస్ 1. ట్రిగ్నామెంటరీలో ఈ లిమిట్స్ ఆఫ్ ట్రిగ్నామెంటరీలో ఉండే స్టాండర్డ్ లిమిట్స్లో మనకు ఉండేది లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ x/x ఈక్వల్ టు 1. ఇక్కడ kx అయితే k వస్తుంది అన్నమాట, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి x/x అంటే 1. ఈ షేప్లోకి దీన్ని ఈజీగా మార్చవచ్చు మనం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 సైన్ ఎక్స్ మైనస్ 1 బై, ఇది అబ్జర్వ్ చేయండి, 1 అంటే 1² కూడా రాసుకోవచ్చు. a² మైనస్ b² అంటే a ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇంతకుముందు క్వశ్చన్ లాగానే ఇది దీని కింద పెట్టి దీన్ని కొద్దిగా సపరేట్గా రాద్దాం. అప్పుడు లిమిట్ ఎక్స్ చూడండి, ఎక్స్ టెన్స్ టు 1 అయినప్పుడు 1 లోపలికి వస్తే ఎక్స్ మైనస్ 1 టెన్స్ టు 0 అవుతుంది. సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ దీనికి లిమిట్ రాసేటప్పుడు ఇది ఇట్లా రాద్దాము, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1/x ప్లస్ 1. అంటే దీన్ని సపరేట్ చేసి లిమిట్ రాసిన, ఒక స్టెప్ జంప్ అయినా. ఇప్పుడు ఈ స్టాండర్డ్ లిమిట్ ప్రకారంగా ఇది 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 సేమ్ అయినప్పుడు ఇదంతా వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ ఇక్కడ లిమిట్ అప్లై చేస్తాము, ఎక్స్ ప్లస్లో 1 వస్తుంది, 1 + 1 2 అవుతుంది, 1/2. 1 ఇంటూ 1/2 అంటే 1/2 అనమాట ఆన్సర్. లిమిట్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చూడండి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క లిమిట్స్ని ఎలా కనుక్కోవాలా అని చేసే మోడల్స్లో ఇది 5th క్వశ్చన్. ఎవాల్యూట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 - cos x/x. ఇక్కడ మనకు దీంట్లో లేదు, మనకు ఉండేది ఏమి sin x/x tan x/x అట్లా ఉందన్నమాట స్టాండర్డ్ లిమిట్స్. ఇలాంటివి లేవు, అంటే ఈ కాసులను కూడా మనము సైన్లలోకి మార్చుకోవాలి. సైన్లలోకి మార్చుకోవాలంటే మీకు కొంచెం ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ గుర్తు చేస్తాను చూడండి. కాస్ 2aకి ఫార్ములా మనం 4 రకాలుగా రాయొచ్చు. cos² - sin² 2 cos² -1 రాయొచ్చు, లేదా 1 - 2 sin² అని కూడా రాయొచ్చు. ఇందులో నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ 2a ఉంది కదా, ఓన్లీ ఏ కావాలనుకోండి, cos a ఈక్వల్ టు 1 - 2 sin² a/2 రాసుకోవచ్చు. ఈ -2 sin² ఇలా ఇక్కడ తెచ్చుకుంటే ఈ మైనస్ పోయి ప్లస్ అయిపోతుంది. 2 sin² a/2 ఈక్వల్ టు 1. ఈ కాసే లోపలికి వెళ్తే మైనస్ కాసే. ఇప్పుడు మనకు యూజ్ అయ్యే ఫార్ములా లాగా దీన్ని వాడుకుంటాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ 1 - cos a లాగా ఉంది, దీన్ని మనం ఇలా రాసుకుంటాం. ఎటు చూడండి, 1 - cos a బదులు x ఉంది. ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా మనం మార్చేసి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 - cos x ప్లస్లో ఏం రాస్తాం మనము 2 sin² x/2. ఏ బదులు x ఉంది కాబట్టి x/2 రాస్తాం. కింద x, ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు తెచ్చేద్దాం. 2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin² x/2 బై ఎక్స్ ప్లస్ ఇక్కడ రాసుకుంటాను 2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. మనకు ఇంకొక స్టాండర్డ్ లిమిట్ ఏముంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x/x. ఇలా ఉంటే 1 అవుతుంది.
అంటే ఇది ఇక్కడ ఉంది, ఈ 3 సేమ్గా ఉండాలి. ఇక్కడ మనకేముంది, స్క్వేర్ ఉంది, x/2 ఉంది. స్క్వేర్ ఇక్కడ తీసుకెళ్తే sin x/2 అంటే ఇక్కడ కూడా x/2 రావాలి. అందుకోసం ఏం రాస్తాను జాగ్రత్తగా చూడండి. sin స్క్వేర్ x/2 స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా x/2 ఉండాలా, దానికి స్క్వేర్ కూడా ఉండాలి. అప్పుడు sin x/2 ఇక్కడ x/2 టోటల్గా హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇది ఎక్స్ట్రా వర్డ్గా ఎక్స్ట్రా టర్మ్ రాసినాం కాబట్టి దాని బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ కూడా మనము x/2 హోల్ స్క్వేర్ అంటే x²/4గా కూడా రాసేయచ్చు. ఒక స్టెప్ మనకు కలిసి వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఈ 2 అట్లే ఉండండి, బయట ఉండండి. 2 లిమిట్ x → 0 sin x/2 by x/2 హోల్ స్క్వేర్ ఇంటూ x²/4. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా 1 అయిపోతుంది. ఇదంతా 1 అవుతుంది, ఇదంతా 1 అవుతుంది. మళ్ళీ మిగతా మనం దీనికి లిమిట్ అప్లై చేద్దాం. జాగ్రత్తగా చూడండి. 2 ఇంటూ ఇదంతా 1 అయిపోయింది, 1. దీనికి లిమిట్ అప్లై చేసినాం. 0² అంటే 0/4. టోటల్గా దీని ఆన్సర్ 0. ఇదే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్కి లిమిట్ ఎలా కనుక్కోవాలా అనే మోడల్స్లో 6th క్వశ్చన్ చూద్దాం. లిమిట్ x → 0 1 - cos 2mx by sin square nx. sin square nx ఇది చూడండి, ఇంతకుముందే చెప్పినాను మనకు కాసుల్లో ఏ స్టాండర్డ్ లిమిట్ లేదు, సైన్లలోకి మార్చుకోవాలా. ఇంతకుముందే మీకు ఇక్కడ చూడండి ఫార్ములా రాసినాను. cos 2a నుంచి ఇది వచ్చింది మనకు. ఇక్కడ 2తో ఉంది కాబట్టి ఇప్పుడు మీకు డైరెక్ట్ ఈ ఫార్ములా రాస్తా చూడండి. cos 2a = 1 - 2 sin square a. ఈ 2 sin square a ఇక్కడికి వస్తుంది. 2 sin square a మైనస్ ప్లస్గా మారిపోయింది, ఇక్కడ వెళ్తుంది. 1 - cos 2a ఇది వాడతాం మనం ఇప్పుడు. 1 - cos 2a లాగా ఉండేదాన్ని 2 sin square aగా రాస్తాం. అంటే లిమిట్ x → 0 2 sin square a 2 sin square a అంటే ఏముంది, mx బై sin square nx. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మనకి ఈ స్టాండర్డ్ లిమిట్ షేప్లోకి రావాలి కాబట్టి ఈ 2 బయట తీసేసుకుందాం. 2 లిమిట్ x → 0 ఇక్కడ చూడండి sin square mx. మనం రాయాలంటే దీని కింద జత మనకి ఏం కావాలా, x కావాలా, దానికి మనకు స్క్వేర్ కూడా కావాలా, x². అప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తాము, x² బై ఇది కూడా చూడండి sin square వద్దు సేమ్ రాసుకుందాం, రాసుకుందాం mx². ఇక్కడ mx హోల్ స్క్వేర్ sin square nx బై nx హోల్ స్క్వేర్ ఇంటూ nx హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని 2 లిమిట్లుగా రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ mx² సపరేట్ చేసి మళ్ళీ రాస్తాను. 2 లిమిట్ x → 0 sin mx బై mx హోల్ స్క్వేర్ బై లిమిట్ సపరేట్ చేద్దాం. లిమిట్ x → 0 ఈ లిమిట్ దీనికి రాస్తాను, దీనికి రాస్తాను. sin nx బై nx హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ mx² సపరేట్ చేస్తే m² x² బై n² x², క్యాన్సల్. ఇదంతా 1 అవుతుంది, ఇదంతా 1 అవుతుంది. 2 × 1 ఇంటూ m² బై n². టోటల్గా ఆన్సర్ 2m² బై n². ఇప్పుడు ఇంతవరకు మనము ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్కు లిమిట్స్ ఎలా కనుక్కోవాలనేది చూసినాం. ఇప్పుడు ఇంకొక టాపిక్, ఇంకొక కాన్సెప్ట్ ఇన్ఫినిటీ లిమిట్స్ అండ్ లిమిట్స్ అట్ ఇన్ఫినిటీ అంటాడు. ఇవేమో ఒకసారి మీరు చూడండి, క్వశ్చన్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతాయి. కంప్యూట్ లిమిట్ x → 2 x² + 2x - 1 బై x² - 4x + 4. మనం ఫస్ట్ మోడల్లోనే ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన క్వశ్చన్స్లో మనం చూసినాం ఇలాంటి క్వశ్చన్లు. ఇప్పుడు మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి.
నువ్వు డైరెక్ట్ 2 అప్లై చేసినావు అనుకోండి. ఇక్కడ 2 2 జార్ 4, ఇది ఒక 4 8, 4 2 జార్ 8, 8 మైనస్ 8 0 అవుతుంది. అందుకని ఏమనుకున్నావు, ఓకే ఇప్పుడు డినామినేటర్లో 0 అవుతుంది, ఇది నాట్ డిఫైన్, కాబట్టి దీన్ని ఏదో కొంత మనం సింప్లిఫికేషన్ చేసి ఏదైనా కొంత క్యాన్సిల్ చేసిన తర్వాత చేద్దాము అనే ఐడియాతో మనం ముందు క్వశ్చన్స్ నేర్చుకున్నాం. అదే మైండ్తో ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. చేస్తే ఏం నేర్చుకున్నాము, కాన్స్టెంట్ టర్మ్ని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని మల్టిప్లై చేసుకుంటే +4, దానికి 2 ఫ్యాక్టర్స్ 2 2 జార్ 4, రెండింటిని యాడ్ చేయాలా, యాడ్ చేస్తే -4 రావాలా, -2 -2. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేనప్పుడు మనం షార్ట్కట్లో x-2 ఫ్యాక్టర్ x-2 ఫ్యాక్టర్ రాయొచ్చు అని అనుకున్నాం. ఓకే, దీనిని ఈ విధంగా మార్చొచ్చు అని తెలుసుకున్నాం. పైన చూడండి, ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది. -1 ఇంటూ 1 -1, 1కు ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, 1 1 జార్ 1. కానీ ఇక్కడ -1 అంటే ఏమి, వీటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే సింబల్స్ వేరుగా ఉండాలి. అప్పుడు 1లో 1 పోతే ఏమవుతుంది, 0 అవుతుంది. కానీ నీకు ఏం కావాలా, 2 కావాలి. అంటే వీటికి రియల్ జీరోస్ రావటం లేదు, అంటే ఇంకా ఏదో ఇమాజినరీ జీరోస్ ఏదో వస్తాయి, కానీ రియల్ జీరోస్ అయితే రావటం లేదు. అంటే అర్థం ఏమి, దీన్ని నువ్వు ఫ్యాక్టరైజ్ చేయలేవు, దీన్ని మాత్రమే చేయగలుగుతావు. ఓకే, చేయగలిగింది చేసినాం. లిమిట్ x → 2 x² + 2x - 1 x - 2 ఇంటూ x - 2. ఇవేమి చేయలేనప్పుడు ఏం చేస్తావు, కంపల్సరీ నువ్వు లిమిట్ అప్లై చేసేయాలి. అంటే x ఉండే చోట అంతా 2 రాసేయాలి. 2² + 2 ఇంటూ 2 - 1 2 - 2 ఇంటూ 2 - 2. పైన ఎంతన్నా రాని 4 4 8, 8లో 1 పోతే 7/0. కింద 0 వచ్చిందంటే దాని వాల్యూ ఇన్ఫినిటీ. దీనినే ఇన్ఫినిటీ లిమిట్స్ అంటాం. అంటే మనం ట్రై చేసినాం, డినామినేటర్ 0 రాకుండా ఏదన్నా సింప్లిఫై చేయొచ్చునా అని చూసినాం. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయగలిగినాము కానీ దీన్ని చేయలేకపోయినాం. అలాంటి పరిస్థితుల్లో లాస్ట్కి మనం సబ్స్టిట్యూట్ చేసినాం. ఈ విధి లేని పరిస్థితుల్లో కంపల్సరీ అది డినామినేటర్ 0 వచ్చింది కాబట్టి అప్పుడు ఆన్సర్ మనం ఇన్ఫినిటీ రాస్తాం. ఇలా ఆన్సర్ వచ్చే వాటినే ఇన్ఫినిటీ లిమిట్స్ అంటాం. మీకు ఇప్పుడు అర్థమైంటుంది ఇన్ఫినిటీ లిమిట్స్ అంటే ఏమనేసి. ఈ మోడల్లోనే ఇన్ఫినిటీ లిమిట్స్లో ఇంకో క్వశ్చన్ చూడండి. కంప్యూట్ లిమిట్ x → 3 x² + 3x + 2 x² - 6x + 9. మనం ఏం నేర్చుకున్నాము, ఇవి ఏదైనా సింప్లిఫై అవుతాయా, సింప్లిఫై అయితే ఎందుకు ఫస్ట్ చూస్తాను మేడం. 3² 3 అప్లై చేస్తే 3² 9 9 9 18, ఇది ఒకటి 6 3 జార్ 18, 18 - 18 0 అవుతుంది. అందుకని మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయకుండా ఏమన్నా దీన్ని సింప్లిఫై చేసి పైన కింద ఏదైనా క్యాన్సిల్ పోతుందా అనే దాంట్లో భాగంగా మనం దీన్ని సింప్లిఫై చేసి ఫ్యాక్టరైజ్ చేయాలనుకుంటే 9 1s 9 + 9, దాని ఫ్యాక్టర్స్ 9 3 3 జార్ 9, రెండింటిని యాడ్ చేస్తే 9, -6 కావాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, x - 3 ఒక ఫ్యాక్టర్, x - 3 ఇంకో ఫ్యాక్టర్. లిమిట్ x → 3 కింద మాత్రం మనకు ఫ్యాక్టరైజ్ చేయగలిగినాము, x - 3 ఇంటూ x - 3. పైన అబ్జర్వ్ చేయండి, 2 1s 2, 2 1s 2, ఏం 2 +2. దీనికి ఫ్యాక్టర్స్ రాస్తాం, 2 1, 2 1s 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు, +1 +2 +1. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, x + 2 x + 1. ఇది కూడా ఫ్యాక్టరైజ్ చేసేసినాము, x + 2 x + 1. కానీ ఏదన్నా క్యాన్సిల్ అవుతాయా అంటే కావు. సింప్లిఫైయింగ్ ఇంతకన్నా మనం చేయలేము. ఇది అయిపోయిన తర్వాత మన పని ఇంకా డైరెక్ట్ లిమిట్ అప్లై చేసేయాలంటే x ఉండే చోట అంతా 3 రాస్తాము. అప్పుడు 3 + 2 ఇంటూ 3 + 1 3 - 3 ఇంటూ 3 - 3. ఏమైంది, పైన 5 ఇంటూ 3 4 0 ఇంటూ 0. పైన ఎంతన్నా రాని కింద 0 కాబట్టి దాని ఆన్సర్ ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఇన్ఫినిటీ లిమిట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ మోడల్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. లిమిట్స్ అట్ ఇన్ఫినిటీ.
ఇన్ఫినిటీ లిమిట్స్ చూసినాం. ఇప్పుడు లిమిట్స్ అట్ ఇన్ఫినిటీ అంటే ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్తూ ఉంది. దీంట్లో నుంచి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం దీంట్లో నుంచి ఫస్ట్ రాయాల్సింది ఏమంటే ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, దట్ ఇంప్లైస్ 1/x టెన్స్ టు 0. ఇది రాసుకోవాలి. 1/∞ ఏమవుతుందంటే 0 అవుతుంది. 1/∞ 0 అవుతుంది. అందుకని మనం క్వశ్చన్ అంతా కూడా ఏం చేసుకుంటామంటే 1/x లెక్క మార్చుకుంటాం. ఎందుకు ఇన్ఫినిటీని మనం సబ్స్టిట్యూట్ చేయలేం. అందుకోసమనే ఏం చేస్తామంటే ఎక్స్ ఉండే చోట అంతా దీన్ని మనం 1/x వచ్చేట్టుగా చేసుకుంటాం. అలా చేయడం కోసం ఏం చేస్తామంటే ఈ న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ అన్నిటినీ హయ్యెస్ట్ డిగ్రీ టర్మ్ ఏముంది, x² ఉంది, అన్నిటినీ x² డివిజన్ చేస్తాం అన్నిటినీ. ఇప్పుడు చూడండి క్వశ్చన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ x² + 5x + 2/2x² - 5x + 1. ఇప్పుడు ఏం రాసుకుంటాం ఇక్కడ, డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై ఎవరితో డివిజన్ చేయాలా, ఇక్కడ హయ్యెస్ట్ డిగ్రీ టర్మ్ ఎవరు ఉన్నారు, x² బై x². వి గెట్, అప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే జాగ్రత్తగా చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, దీనికి కింద x² రాస్తాం, ప్రతి దానికి x² రాస్తాం, 5x బై x², 2/x² బై నెక్స్ట్ క్వశ్చన్లో ఇది డైరెక్ట్ చెప్పేయచ్చు మనం. ఇప్పుడు మీకు ఫస్ట్ టైం కాబట్టి రాసి చూపిస్తాను. 2x² బై x² - 5x బై x² + 1/x². చూడండి x² క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 ఉంటుంది, x² క్యాన్సిల్ అయిపోయి 2 ఉంటుంది, ఒక x క్యాన్సిల్ అవుతుంది, కింద ఒక x మిగులుతుంది, ఇక్కడ 2 అట్లే మిగిలిపోతుంది, ఇక్కడ x ఇక్కడ x. ఇప్పుడు మిగిలిన టర్మ్స్ రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 5/x + 2/x² బై 2 - 5/x + 1/x². ఇంతకుముందు ఇక్కడ ఫస్ట్లో మాట్లాడుకున్నట్లే యాజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x టెన్స్ టు 0, 1/x అయినా 0నే, 1/x² అయినా 0నే. ఇవి 1/x ఉండే చోట 0, 1/x² ఉండే చోట 0 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. టోటల్గా మనకు లిమిట్ 1/x టెన్స్ టు 0 అని రాసుకొని మళ్ళీ సబ్స్టిట్యూషన్ ఒకసారి రాద్దాం. మళ్ళీ క్వశ్చన్ 5/x + 2/x² బై 2 - 5/x + 1/x². ఇప్పుడు మనం 1/x ఉండే చోట అంతా 0 అప్లై చేస్తే 1 + 5 × 0 0, 2 × 0 0, 2 - 5 × 0 0 + 1 × 0. టోటల్గా దీని ఆన్సర్ 1/2 అన్నమాట. దీనికి ఒక షార్ట్ కట్ ఉంది కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఫంక్షన్ f(x) అనుకుందాం, ఇది ఒక ఫంక్షన్ g(x) అనుకుందాం. ఇక్కడ x టెన్స్ టు ఇన్ఫినిటీ ఇస్తే ఈ ఫంక్షన్ యొక్క డిగ్రీ అంతా 2 1 0 అంటే టోటల్గా హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి 2, ఇక్కడ 2. ఇలా ఈ రెండు ఫంక్షన్స్ యొక్క డిగ్రీలు సేమ్ అయినప్పుడు వీటిల్లో హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఇక్కడ ఉంది, స్టార్టింగ్లోనే ఉంది. దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ 2. కాబట్టి ఈ కోఎఫిషియంట్ల యొక్క రేషియో 1/2, దీని ఆన్సర్ 1/2. మనము ఇక్కడ ఏమి చేయకుండానే బిట్స్లో అయితే మన ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ అట్లాంటి చోట డైరెక్ట్ చూసే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, దీన్ని మనం చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నాడు కాబట్టి పైన ఫంక్షన్ ఒక క్యూబిక్ పాలినామియల్, దీని డిగ్రీ వచ్చి 3, హయ్యెస్ట్ డిగ్రీ టర్మ్ కూడా స్టార్టింగ్లోనే ఉంది, దీని కోఎఫిషియంట్ 11. కింద ఒక g(x) ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ అనుకుంటే ఇది కూడా క్యూబిక్ పాలినామియల్, హయ్యెస్ట్ డిగ్రీ టర్మ్ ఫస్ట్లోనే ఉంది. ఈ రెండింటి యొక్క డిగ్రీ సేమ్ కాబట్టి దీని కోఎఫిషియంట్ 11, దీని కోఎఫిషియంట్ 13 కాబట్టి రేషియో ఆఫ్ కోఎఫిషియంట్స్ 11/13. దీని ఆన్సర్ 11/13 వస్తుంది. ఒకసారి ఇది కూడా చేసి చూపించేస్తాను చూడండి. మొన్న మార్చి 24లో పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్క్స్ అడిగిన క్వశ్చన్ ఇదే. సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా రాయొచ్చు. మనం ఇచ్చిందేమి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ
11x³ మైనస్ 3x ప్లస్ 4/13x³ మైనస్ 5x² మైనస్ 7. ఈ లైన్ అంతా రాస్తే రాయండి, లేకపోతే రాయాల్సిన పని లేదు. మనకు ఇన్ఫినిటీ కనపడుతుంది కాబట్టి ఆ ఇన్ఫినిటీని మనం సబ్స్టిట్యూట్ చేయలేం కాబట్టి అన్నిటినీ 1/x లేక మార్చుకుంటాం. అప్పుడు 11/x³ అని అంటే మీకు ఐడియా కోసం రాస్తున్నాను. డైరెక్ట్ రాసేటైతే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 వస్తుంది, అట్లా రాసేసి మీరు x³ మైనస్ 3x/x³ అన్నిటిని మనం x³ డివైడ్ చేస్తున్నాం. 4/x³ బై 13x³ మైనస్ 5x² మైనస్ 7/x³ ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఒక ఇక్కడ స్క్వేర్ మిగులుతుంది, ఇది ఇట్లా ఉంటుంది. x³ స్క్వేర్లు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. మనం క్యూబ్డ్తో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక x మిగులుతుంది. ఇప్పుడు రిమైనింగ్ రాసేసుకుందాం. రాసేటప్పుడే ఇది చూడండి, యాజ్ రాస్తాను మీకు. యాజ్ x tends to infinity 1/x implies 1/tends to 0. Also 1/x² tends to 0 and 1/x³ tends to 0 రాసేసినప్పుడు ఇక్కడ లిమిట్ 1/x tends to 0. రిమైనింగ్ మిగిలింది మనకేమి 11 మైనస్ 3/x² ప్లస్ 4/x³ బై 13 మైనస్ 5/x మైనస్ 7/x³. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే 1/x ఉన్నా 1/x² ఉన్నా 1/x³ ఉన్నా అన్నీ 0 అవుతాయి. మనకు మిగులుతా ఉండేది 11 మైనస్ ఇదంతా 0 అయిపోతుంది. 0 ప్లస్ 0/13 మైనస్ 0 మైనస్ 0 టోటల్ ఆన్సర్ వచ్చి 11/13. వీటిలోనే ఇంకో క్వశ్చన్ చూడండి. ఫైండ్ లిమిట్ x tends to infinity 8 modulus of x plus 3x by 3 modulus of x minus 2x. ఇక్కడ కొంత మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే మోడ్యులస్ ఆఫ్ ఎక్స్కు 2 రకాల వాల్యూస్ తీసుకుంటాం. మోడ్యులస్ ఆఫ్ ఎక్స్కు ఎట్లా అనంటే ఇప్పుడు ఇది ప్లస్ ఎక్స్గా తీసుకుంటాం ఎప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అదే మైనస్ ఎక్స్గా తీసుకుంటాం ఎప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నాడు. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అర్థం ఏమి, ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ వరకు పోతా ఉంది అని అర్థం. ఇన్ఫినిటీ వరకు వెళ్తా ఉంది అని అర్థం ఏమి, ఎక్స్ వాల్యూ 0 కన్నా పెద్దది అని అర్థం. యాజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని అంటే అర్థం ఏమి, ఎక్స్ 0 కన్నా పెద్దది. అప్పుడు మనము దేర్ఫోర్ అప్పుడు మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ వాల్యూను ప్లస్ ఎక్స్గా తీసుకోవాలి, మైనస్ ఎక్స్గా తీసుకోకూడదు. ఇది దీంట్లో ఉండే చిన్న లాజిక్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఉండే మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బదులుగా ఓన్లీ ప్లస్ ఎక్స్ రాసుకుంటాం. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఎలా మారుతుందో. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x బై 3x మైనస్ 2x. నెక్స్ట్ స్టెప్లో దీన్ని లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x 11x బై 3xలో నుంచి 2x తీసేస్తే ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 11x బై ఎక్స్లో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ కాన్స్టెంట్ మిగిలింది. కాన్స్టెంట్ మిగిలినప్పుడు మనకు ఎక్స్ను ఎక్స్ ఇన్ఫినిటీ కానీ 1/x 0 కానీ ఏది సబ్స్టిట్యూట్ చేయడానికి మనకు అక్కడ ఓన్లీ కాన్స్టెంటే ఉంది కాబట్టి దాంట్లో మనకు ఏమి లిమిట్ అప్లై చేయమో ఆన్సర్ వచ్చి 11 అవుతుంది. ఈ క్వశ్చన్ మీకు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్కి సంబంధించిన క్వశ్చన్. దీన్ని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏం చెప్తున్నాడు, షో దట్ చూపించమంటున్నాడు. ఏమనంట, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ వాల్యూ 0కి దగ్గరికి ఎక్స్ వాల్యూ 0కి రీచ్ అవుతుంది. ఎక్కడి నుంచి, రైట్ సైడ్ నుంచి 0కి రీచ్ అవుతుంది. అది దీని మీనింగ్. అప్పుడు 2 మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 వాల్యూ 3 అవుతుంది అని చూపించాలంట.
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎక్స్ ఇక్కడ 0 అనుకోండి, ఇక్కడ 1, ఇక్కడ 2. ఈ ఎక్స్ వాల్యూ అనేది 2కు రీచ్ అవుతుంది. ఎక్కడి నుంచి? రైట్ సైడ్లో నుంచి రీచ్ అవుతుంది. అంటే రైట్ సైడ్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా 2 కన్నా పెద్దగా ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 కన్నా పెద్దది అని అర్థం అనమాట. అది తెలుసుకోవాలి దీంట్లో మనం. అప్పుడు ఇక్కడ రాసుకుంటాం వెన్ ఏమిచ్చినాడు మనకు ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్. దీని అర్థం ఏమంటే ఎక్స్ వాల్యూ 0కి రీచ్ అవుతుంది. ఎక్కడి నుంచి? రైట్ సైడ్ నుంచి. అప్పుడు వెన్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ దెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ వాల్యూ 0 కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎక్స్ వాల్యూ 0గా పెద్దదిగా ఉంది అంటే దేర్ ఫోర్ ఇంతకుముందు క్వశ్చన్లో చూసినట్టే ఈ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది పాజిటివ్గానే తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 0గానే వచ్చిందంటే మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ను -xగా తీసుకోవాల్సి వచ్చేది మనకు. కానీ ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 కన్నా పెద్దది, 0 కన్నా పెద్ద వైపు నుంచి 0కి వస్తుంది అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా పెద్దదిగా ఉంది ఇప్పుడు అని ఉంది కాబట్టి మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్ రాసుకోవాలని అర్థం. ఇప్పుడు ఒకే స్టెప్లో మీకు సింపుల్గా క్వశ్చన్ వచ్చేస్తుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 2 మోడ్ తీసేస్తాం. ఇప్పుడు మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బదులు ఎక్సే రాస్తాం. 2x/x ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి లోపల 2 + 1 2 కాన్స్టెంట్ టర్మ్స్ యాడ్ అయిపోతాయి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 3 + x. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా లిమిట్ అప్లై చేయొచ్చు. అంటే ఎక్స్ ప్లేస్లోకి 0 రాసేస్తే 3 + 0 ఈక్వల్ టు ఏమైంది? 3 అయింది. అంటే దీని ఆన్సర్ 3 వచ్చింది అని అర్థం. దేర్ ఫోర్ అని మళ్ళీ క్వశ్చన్ రాసేస్తే కూడా సరిపోతుంది. వాళ్ళు షో దట్ అన్నాడు, చూపించమన్నాడు, చూపించేసినాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 2 మోడ్యులస్ ఆఫ్ x/x ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 అని మనం చూపించేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ మోడల్లోనే ఈ క్వశ్చన్స్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. బేబీ బుల్లెట్ కంటిన్యూషన్ నెంబర్లు చెప్తాను. 30 అయింది, 31 చెప్తున్నాను మీకు. తర్వాత ఈ క్వశ్చన్ చెప్తాను. సొల్యూషన్ షో దట్ ఈ లిమిట్ వాల్యూ రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ -2 బై ఎక్స్ -2. ఈ వాల్యూనంట -1 అని మనం చూపించాలంట. సరే, ఆన్సర్ వస్తుంది. మళ్ళీ లాస్ట్లో అది రాసుకుందాం. ఇప్పుడు దీని మీనింగ్ చూద్దాం. ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అంటే అర్థం ఏమి? ఇది నెంబర్ లైన్ అనుకోండి. 1 2 -1 -2 ఇలా ఉంది. ఎక్స్ వాల్యూ 2కి రీచ్ అవుతా ఉంది. కానీ ఎక్కడి నుంచి? లెఫ్ట్ సైడ్ నుంచి రీచ్ అవుతా ఉంది. ఇది దీని మీనింగ్. ఎక్స్ వాల్యూ 2కు రీచ్ అవుతా ఉంది కానీ ఎక్కడి నుంచి? లెఫ్ట్ సైడ్ నుంచి రీచ్ అవుతా ఉంది అని అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ 2 కన్నా తక్కువగా ఉన్నాయని అర్థం. అది రాసుకోవాలి ఇక్కడ మనం. వెన్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ దెన్ ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది? ఇప్పుడు లెస్ దాన్ 2 కన్నా చిన్నగా ఉంటాయి. చిన్నగా నుంచి 2కి చేరుతూ ఉన్నాయని అర్థం అనమాట. ఇది రాసుకోవడంలోనే ఈ క్వశ్చన్ యొక్క అండర్స్టాండింగ్ మనకు బయటపడుతుందన్నమాట. ఇది వస్తుందా, చేయగలుగుతాం లేదని ఇక్కడే దొరికిపోతాం మనం. ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అన్నాడు అంటే ఎక్స్ వాల్యూ 2కి చేరుతూ ఉంది కానీ ఎక్కడి నుంచి? లెఫ్ట్ సైడ్లో ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి? 2 కన్నా చిన్నగా ఉంటాయి. ఇది రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీంట్లో నుంచి ఏం చేంజ్ జరుగుతుందో. ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 2 వచ్చింది. 2 లోపల తెచ్చుకున్నాం అనుకో, ఎక్స్ -2 లెస్ దాన్ ఇక్కడ ఉండాల్సిన 2 ఇక్కడికి వచ్చేస్తే ఇది ఏమీ లేకపోతే 0 అని వచ్చేసి అంటే ఏమి? ఎక్స్ -2 లెస్ దాన్ 0 అంటే ఎక్స్ -2 యొక్క వాల్యూ 0 కన్నా చిన్నది. దీంట్లో నుంచి ఏం తెలుస్తుంది? ఎక్స్ -2 ఏడుని చూసినారా? ఎక్స్ -2 మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ -2 అనేది 0 కన్నా చిన్నది అని అంటే అప్పుడు మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ -2ని మనం ఎట్లా రాసుకోవాలంటే మైనస్ ఆఫ్ ఎక్స్ -2గా రాసుకోవాలా. ఇదే మనకు ఈ క్వశ్చన్లో ఉండే కాన్సెప్ట్ అన్నమాట. ఇది అర్థం చేసుకున్నాడే ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ -2 బదులుగా మనం మైనస్ ఆఫ్ ఎక్స్ -2 అని రాస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రాద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ -2 బై ఎక్స్ -2ని చేంజ్ చేసి మనం ఎట్లా రాస్తున్నాము? ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఆఫ్ ఎక్స్ -2
బై ఎక్స్ మైనస్ 2. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది నీకు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 1 మిగిలింది. 1 అంటే ఏమి? కాన్స్టెంట్లో అప్పుడు నువ్వు ఎక్స్ను సబ్స్టిట్యూట్ చేసే పనే లేదు. ఏం రాస్తావు నువ్వు? ఇక -1 మిగిలింది ఇక్కడ -1. అప్పుడు దీని ఆన్సర్ -1 వస్తుంది. దీని ఆన్సర్ -2 అని. ఇప్పుడు మీకు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ సంబంధించిన క్వశ్చన్స్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడో. షో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మోడ్యులస్ ఆఫ్ x బై ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫస్ట్ మీరు లిమిట్ అనేది ఏదైనా ఫంక్షన్ యొక్క లిమిట్ ఏదైనా ఎక్స్ వాల్యూ ఏదైనా ఇచ్చి దాని దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఎక్స్ టెన్స్ టు 0కి చెక్ చేయాలంటే 0కి ఇది 0 అనుకోండి. దీని లెఫ్ట్ లిమిట్ చెక్ చేయాలా, రైట్ లిమిట్ చెక్ చేయాలా. లెఫ్ట్ లిమిట్ ఎవరు? 0 మైనస్. రైట్ లిమిట్ ఎవరు? 0 ప్లస్. ఈ రెండు లిమిట్లు చెక్ చేసి ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడే దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్టు రాసుకోవాలి. అంతకన్నా ముందు మనం చూద్దాము. ఇప్పుడు మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది ప్లస్ ఎక్స్గా ఉంటుంది ఎప్పుడు ఇది ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే. అదే మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్గా తీసుకోవాలా ఎప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువైనప్పుడు మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బదులుగా -x రాసుకోవాలా. ఎక్స్ వాల్యూ 0 కన్నా పెద్దదైతే +xగా రాసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం 0 దగ్గర ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏదో ఒక లెఫ్ట్ లిమిటో రైట్ లిమిటో రాద్దాం. సరే, రైట్ లిమిట్ రాద్దాం. ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ 0కి దగ్గరికి చేరుతూ ఉంది. ఎక్కడి నుంచి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి. రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి? 0 కన్నా పెద్దగా ఉంటాయి. 0 కన్నా పెద్దదిగా ఉన్నప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా? +xగా తీసుకోవాలా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బదులుగా నేను ఎక్స్ రాసుకుంటాను బై ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 1 వచ్చింది. 1కి మనం లిమిట్ అప్లై చేస్తే ఆన్సర్ 1. ఇది ఎవరిది? రైట్ హ్యాండ్ లిమిట్. మనకు రైట్ హ్యాండ్ లిమిట్ 1 అని వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ దాన్ని ఎట్లా రాసుకుంటాము? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అని రాస్తాం. అంటే ఎక్స్ వాల్యూ 0కి చేరుతూ ఉంది. లెఫ్ట్ సైడ్ నుంచి 0కి చేరుతూ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఎక్స్ వాల్యూస్ 0 కన్నా తక్కువగా ఉంటాయి. 0 కన్నా ఎక్స్ వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బదులు ఏం రాసుకోవాలా? -x రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను -x రాసుకొని కింద అంటే మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బదులు -x రాసిన కింద ఉండే ఎక్స్ అట్ట రెస్ట్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఎవరు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ -1 మిగిలింది. దీనికి లిమిట్ అప్లై చేసిన అది కాన్స్టెంట్ కాబట్టి 1. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. రైట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1 వచ్చింది. అంటే మీ రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఈ రెండు లిమిట్స్ నాట్ ఈక్వల్ టు అయినప్పుడు దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అని అర్థం. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు. అది దాని ఆన్సర్.